అదేవిధంగా ఈసారి ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరుతో ఒక మొక్క నాటడం, ఇది గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రాము. దాన్ని పాఠశాల విద్యాశాఖ స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ పాస్పోర్ట్ అని మనం దానికి రాష్ట్ర స్థాయిలో నామకరణం చేసుకున్నాము. సెంట్రల్ ప్రోగ్రాం కొనసాగింపుగా దానిలో భాగంగా ప్రతి విద్యార్థితో ఒక మొక్క నాటించాలి అనే సంకల్పంతో అన్ని పాఠశాలలకి మొక్కలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది విద్యార్థులు స్వచ్ఛందంగా వారి యాప్లో రిజిస్టర్ చేసుకుంటారు. స్టూడెంట్ యాప్ మనకుంది, లీప్ అనే పేరుతో ఇటీవల ఒక ఐటీ సొల్యూషన్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ప్రతి స్టూడెంట్కి లెర్నింగ్ రీసోర్సెస్ ఉంటాయి. దాంతో పాటుగా ఈసారి మనం ప్లాంట్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని ఇచ్చాము. సో స్టూడెంట్ తన అపార్ ఐడి లాగిన్తో కానీ, ఆధార్ నెంబర్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ అయ్యి వారు నేను ఇన్ని మొక్కల్ని ప్లాంట్ చేయాలనుకుంటున్నాను, నాకు మొక్కలు ఇప్పించండి అని ఒక రిక్వెస్ట్ పెడితే ఆ స్కూల్ టీచర్స్ ఆ స్టూడెంట్కి మొక్క ఇవ్వడం జరుగుతుంది. ఆ మొక్కను తీసుకెళ్ళి తనకు నచ్చిన ప్రదేశంలో, అంటే వారి పెరట్లో కావచ్చు, బంధుమిత్రుల్లో ఉన్నటువంటి ప్లేస్లో కావచ్చు, పొలం గట్టు మీద కావచ్చు, అన్అబ్జెక్షనబుల్ సైట్స్ ఏ ఉంటే వాటిల్లో ఆ లోకల్ బాడీ పర్మిషన్తో మొక్క నాటడం, దాన్ని అడాప్ట్ చేసుకోవడం, క్యూఆర్ కోడ్ తీసి వాళ్ళ అమ్మ పేరుతో ఆ క్యూఆర్ కోడ్ని ఆ మొక్క బెరడుకి అంటే కట్టడం, దాంతోపాటు దాన్ని సంరక్షణ చేయడం చేస్తే మనం స్టూడెంట్కి 3 సంవత్సరాల తర్వాత ఒక పాస్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాగా గ్రీన్ పాస్పోర్ట్ అనే ఒక కాన్సెప్ట్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాంట్ వివరాలు, ఇట్లా స్టూడెంట్ ఫోటోగ్రాఫ్, వాళ్ళ అపార్ ఐడి, ఆధార్ నెంబర్, ఈ వివరాలతో కంప్లీట్ పాస్పోర్ట్ ఏ రకంగా మనకు ఉంటుందో అదే విధానంతో ఉంటుంది. ప్లాంట్ తాలూకా శాస్త్రీయ నామం ఏంటి, వాడుక భాషలో ఏం పేరు ఉంది, ఆ ప్లాంట్ని ఎవ్రీ 3 మంత్స్కి వాళ్ళ పీర్ అంటే క్లాస్ లీడర్ ఎవరైతే ఉంటారో వారు సందర్శన చేసి వారి రిమార్క్స్ నమోదు చేస్తారు. 6 మంత్స్కి మెంటర్ టీచర్ ఉంటారు, వారు రిమార్క్స్ నమోదు చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఆ ప్లాంట్ సర్వైవ్ అయితే ప్రాపర్గా గ్రోత్ ఉంటే దానికి ఒక మార్క్స్ అవార్డ్ చేసే కార్యక్రమం కూడా పెట్టాము. అట్లాగే 3 ఇయర్స్ ఈ పాయింట్స్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఈ పాస్పోర్ట్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 4th to 10th గ్రేడ్ అందరు స్టూడెంట్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్స్, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్కి కూడా మనం ప్లాంట్స్ ఇవ్వటం, ఈ పాస్పోర్ట్ పంపించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మదర్ ఎర్త్ మీద గౌరవాన్ని పెంచాలి, అలాగే ఈ ఏదైతే గ్రీన్ కవర్ మనకి తగ్గిపోతుందో దాని మీద కూడా స్టూడెంట్ ఏజ్ నుంచే ఒక రకమైనటువంటి హ్యాబిట్ని మనం ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో పరిసరాలని ఏ రకంగా సంరక్షించుకోవాలన్న ఉద్దేశం. ఈ గ్లోబల్ వార్మింగ్ మీద మనం ఏదైతే మనం కరికులంలో భాగంగా టీచ్ చేస్తున్నామో దానికి ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లాగా కూడా స్టూడెంట్ ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని మనం చాలా కాంప్రహెన్సివ్గా డిజైన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మంచి ఫలితాలు వస్తాయనే ఒక ఆశాభావం ఉంది.